నమస్తే, నేను ఇందు. వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. మరి దీని గురించి డిస్కస్ చేయడానికి మనతో పాటు డాక్టర్ దుర్గా వడ్లమాన్ గారు ఇప్పుడు మనతో ఉన్నారు. నమస్తే మేడం. నమస్తే అండి మేడం, మరి చూసుకుంటే వైసీపీ ఎక్స్ఎమ్మెల్యే నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి అయితే బూతులతో రెచ్చిపోయినట్టు తెలుస్తుంది. సో మరి ఈ నేపథ్యంలోనే వాళ్ళ ఇంటిపై కూడా దాడి జరిపారు. అలాగే ఇల్లు కానివ్వండి, కార్లు కానివ్వండి భారీగా ధ్వంసమైనట్టు తెలుస్తుంది. అసలు ఏం జరిగింది మేడం? అంటే ఆడవాళ్ళు రాజకీయాల్లోకి రాకూడదు, ఆడవాళ్ళు ఇంకో పెళ్లి చేసుకోకూడదు అంటే ఎంత అనాగరిక మైండ్ సెట్ ఆలోచించండి. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో ఆవిడ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారిని పెళ్లి చేసుకున్నారు. అది రెండో పెళ్లిట. సో వాట్? ఆవిడ గురించి నిన్న మాట్లాడటం ఏంటండి? అసలు ఒక మీటింగ్ పెట్టుకో ఊర్లో, ఎంత దారుణం. అసలు ఆడవాళ్ళని మీరు ఎందుకు ఇట్లా మాట్లాడుతున్నారు? మీకు ఎవడిచ్చాడు హక్కు? అసలు జగన్మోహన్ రెడ్డి అనేవాడు నువ్వు నేర్పించింది ఇదా? నీ దగ్గర పనిచేసిన వాళ్ళకి, నీ దగ్గర ఎమ్మెల్యేలుగా ఉన్న వాళ్ళకి, నీ పార్టీలో ఉన్న వాళ్ళకి ఆడవాళ్ళని నువ్వు తిట్టిస్తావా? నీకు చేత కాకపోతే నువ్వు నోరు మూసుకుని ఇంట్లో కూర్చో, అంతే తప్ప రాజకీయాలంటే ఆడవాళ్ళని తిట్టడం కాదు. ఆఖరికి రోజా లాంటి వాళ్ళు కూడా ఆడవాళ్ళు అయ్యుండి మళ్ళీ మహిళలను తిడుతుంది. ఎంత మీకు గుర్తుందా? ఎంత అసహ్యకరంగా ఒక గెస్చర్ అసెంబ్లీలో. మొన్న కూడా మీకు గుర్తుంటే కనుకైతే అనిత గారిని ఇంత మేకప్ వేసుకుని వస్తుంది. నువ్వు వేసుకోవట్లే మేకప్, సో వాట్? ఇప్పుడు మేకప్ వేసుకున్నారా, ఆవిడ మంచి చీరలు కట్టుకున్నారా, లేకపోతే ఆవిడ మంచిగా జుట్టు దూకున్నారా, నువ్వెవరు మాట్లాడటానికి? నువ్వు తెల్లారు లేచి మేకప్ లేకుండా నువ్వు బయటికి రావు, ఇంకొక మహిళ గురించి నువ్వు నీచంగా మాట్లాడటం ఏంటి అసలు? ఇలాంటి వాళ్ళ మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు పెట్టాలా వద్దా అండి? అవును అవును. ఇప్పుడు వేమిరెడ్డి ప్రశాంతి రెడ్డి ఎవరైతే ఉన్నారో, మీకు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి గారి కుటుంబంలో ఆవిడ ఫస్ట్ పెళ్లి చేసుకున్నారు. భర్త అకాల మరణం చెందడంతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు చేసుకున్నారు. అదే ఆవిడ ఇష్టం అండి. నువ్వెవరు? ఎలక్షన్స్ అప్పుడు కూడా అంతే. ఎలక్షన్స్ ముందు మీటింగ్స్ లో ఆవిడ గురించి మాట్లాడి నీచంగా, అసలు ఎంత దారుణం అండి. అసలు నీకు భార్య లేదా? నీకు పిల్లలు లేరా? నీ ఇంట్లో నిన్ను కన్నది ఒక ఆడదే కదా. అంటే యాక్చువల్గా చూసుకుంటే పర్సనల్ ఇష్యూ అని చెప్పచ్చు. అంటే నిజంగానే కెపాసిటీ ఉంటేదన్నా పార్టీలో తేల్చుకోవాలి. కాకపోతే లేడీస్ మీద ఇలాంటి కమెంట్స్ చేయడం ఎంతవరకు కరెక్ట్ అంటారు? అసేం అండి, నిజంగా చెప్తున్నా. అసలు ఇలాంటి వాళ్ళని రాజకీయాలని తరిమి కొట్టాలి ప్రజలు. అసలు ఒక ఆడపిల్ల గురించి కానీ, ఒక మహిళ గురించి కానీ వాళ్ళ వ్యక్తిగతాలు మాట్లాడే హక్కు ఏ రాజకీయ నాయకుడికి లేదు, ఏ సాధారణ మనిషికి కూడా లేదు. మగవాడు అన్నవాడికి లేదు, ఆడవాళ్ళకి కూడా పక్క ఆడదాన్ని తిట్టే హక్కు లేదు. ఎందుకంటే మొగాడు 100 పెళ్లిళ్ళు చేసుకుంటాడా? మొగాడు 100 మందిని ఉంచుకుంటాడా? వాడు మొగాడు. ఒక ఆడది పరిస్థితుల ప్రాబల్యంతో ఒక పెళ్లి కాగానే భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే ఆవిడని మీరు నీచంగా చిత్రీకరిస్తారా? ఇంకో మాట కూడా అన్నాడు నల్లపరెడ్డి ప్రసన్నకుమార్ రెడ్డి. ఏమన్నాడు తెలుసా? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గిట ఒక మంచి అందమైన యంగ్ గర్ల్ నిచ్చి పెళ్లి చేస్తాడు. చెప్పుతో కొట్టాలా? ఎలా కొట్టాలి? యంగ్ గర్ల్ ని ఆయనకి చేస్తాడా? అంటే ఆ పిల్ల రెడీగా ఉంటుంది ఆయన చేసుకోవటానికి. అసలు ఏం మాట్లాడుతున్నాడు? మరి అతని ఇంటి మీద దాడి చేశారంటే చెయ్యరా? అవును అవును. ఇంకా నయం ఆ టైంకి అతను లేడు, ఉంటే ఏమై ఉండేదో. అవును. అసలు ఇలాంటి వాళ్ళని ఏం చేయాలండి? ఈ రప్పరప్ప నరుకుతామని ఏదో జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారు చూడండి, ఆ రప్పరప్ప నరుకుతామనేది మరి వీళ్ళని చేయాలి. అప్పుడు అంటే మేడం మీకు గుర్తుందో లేదో, అంతకుముందు పిఎస్ఆర్ ఆంజనేయ గారి కేసులో కూడా ముంబై నటి జత్వానీ కేసు ఎంత పెద్ద సంచలనంగా మారిందో మనకు తెలిసిందే. అలాంటిది రోజా గారు కూడా పిఎస్ఆర్ ఆంజనేయులు గారికి సపోర్ట్ చేయడం జరిగింది. అంటే ఒక యాక్టర్ అయ్యుండి, ఒక లేడీస్కి సపోర్ట్ పక్కన పెడితే, యాక్టర్ అయ్యుండి కూడా మరో నటికి సపోర్ట్ చేయకపోవడం ఏ విధంగా చూడొచ్చు? అది అన్యాయం అండి. అదే చెప్తున్నాను. అంటే మీకు ఆస్తులు వచ్చేసాయి, అప్పుల నుంచి ఆస్తుల్లోకి వచ్చేసి ఒళ్ళుపై తెలియకుండా అక్రమంగా సంపాదించుకుని ఇప్పుడు ఆడదాం ఆంధ్రాలో 100 కోట్ల పైగా అవినీతి చేసేసి మరి అలా మాట్లాడకపోతే ఎలా మాట్లాడతారు వీళ్ళు? అంటే వీళ్ళకి డబ్బు ప్రధానం, వీళ్ళకి ఏంటంటే మనుషుల అవసరం లేదు, వీళ్ళు సంపాదించుకోవాలి. జగన్మోహన్ రెడ్డి ఏం నేర్పించాడు? ఒక అసెంబ్లీలో ఒక భువనేశ్వర్ గారిని మాట్లాడితే ఇదే రోజా ఏమైనా మాట్లాడిందా? తప్పు కదా అది. అసలు మీరెవరండి మాట్లాడడానికి? భార్యలను ఎందుకు తీసుకొస్తారు? ఇంట్లో పిల్లల్ని ఎందుకు తీసుకొస్తారు మీరు బయటకి? అంటే మీకు రాజకీయాలు చేత కాదు, మీరు ఒక మంచి మనిషిగా మీకు గుర్తింపు లేదు, మీరు ఒక మంచి రాజకీయ నాయకుడిగా మీరు గెలవలేరు, ఎలక్షన్స్ లో గెలవలేరు. అందుకని మీరు ఆడవాళ్ళని తీసుకొచ్చి ఇది ఏమంటారంటే, మీకు గుర్తుందా భీష్ముడిని చంపటానికి అంబని తీసుకొస్తారు చూడండి, నిల్చోబెడతారు ఎదురుగుండా.
అప్పుడు ఆయన యుద్ధం చేయడం అనమాట. అంటే ఇలాంటి మనుషులు అనమాట వీళ్ళు. ఉమ్, ఇంత దరిద్రమైన నీచమైన ఒక ఆలోచన ఉండే వాళ్ళని అసలు రాజకీయాల్లో తరిమి కొట్టాలి. వీళ్ళ నాన్నగారు నల్లపిరెడ్డి శ్రీనివాసులు రెడ్డి గారండి. అవును, ఉమ్, చాలా మంచి పేరు ఉండేది ఆయనకి. ఉమ్, ఆయన ఫస్ట్ కాంగ్రెస్ లో పనిచేశారు, మరి చెన్నారెడ్డి గారి దగ్గర వాళ్ళ దగ్గర, తర్వాత తెలుగుదేశంలో ఎన్టీ రామారావు గారి దగ్గర పనిచేశారు. ఉమ్, చాలా మంచి పేరు ఆయనకి. ఆయన 92లో అలా ఉంది, పోయారు. ఉమ్, ఉమ్, మంచి పేరు తెచ్చుకుని రాజకీయాల్లో. ఉమ్, అంటే ఈ రకమైన రాజకీయం చేయలే, బూతుల రాజకీయం చేయలే. ఉమ్, అసలు ఈ పదం మనం ఉమ్, ఒక్క వైసీపీ వచ్చాకే మాట్లాడుతున్నాం. ఓకే. అంటే 2019 నుంచి 24లో ఆ జాడ్యం వదలాలి, ఉమ్, అది ఇంకా క్యారీ ఫార్వర్డ్ చేస్తోంది వైసీపీ. ఉమ్, ఉమ్, కాబట్టి ఇవాళ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి ఏదైతే మాట్లాడాడో ఉమ్, అతని మీద ముందు కేసు పెట్టాలండి. ఉమ్, అసలు ఆ మహిళా సంఘాలన్నీ కూడా బయటికి రావాలి ఇవాళ. ఉమ్, ఎందుకంటే ప్రతిదానికి ముందుకు వచ్చేసి పనికిమాలిన విషయాల్లో ఎలా మాట్లాడతారో ఈ విషయంలో కూడా మాట్లాడాలి. పాప ఆవిడ ఎలక్షన్స్ టైంలో కూడా షీ హాస్ టు గివ్ ఎన్ ఎక్స్ప్లెనేషన్. ఓకే. అసలు ఎందుకు ఇవ్వాలండి? ఆవిడ వ్యక్తిగతం గురించి ఆవిడ ప్రజల్లో ఎందుకు ఎక్స్ప్లెనేషన్ ఇవ్వాలి? అసలు రైట్ ఒక మొగాడు ఇస్తాడా? ఒక మొగాడు ఇస్తాడా? ఇవ్వడుగా. అవును, అవును, ఉమ్, ఒక మగాడు 10 మందిని ఉంచుకుంటే నేను ఉంచుకున్నానని చెప్పే దమ్ము ధైర్యం వాడికి ఉంటుందా? ఉండదు కదా. ఉమ్, అంటే మీరు ఏమైనా చెయ్యొచ్చు. ఉమ్, ఆడది ఒక భర్త పోతే ఇంకో పెళ్లి చేసుకుంటే ఉమ్, ఇంత నీచ నికృష్టంగా మాట్లాడుతున్నాడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి. ఉమ్. పైగా చిన్న పిల్లని తీసుకొచ్చి పెళ్లి చేస్తావా అంటే నీకు ఎంత ఒళ్ళు కొవ్వు నీకు. అసలు ఇతను ఎవరు మేడం ఆ మాట అసలు ఆ చెప్పడానికి? మాట చెప్పడానికి నువ్వెవరు? అసలు ఆ చిన్న పిల్లని అసలు కాన్సెప్ట్ ఏంటి మీకు అర్థమైందా అక్కడ? అవును, అవును, అంటే అతని మానసికంగా ఉమ్, అతను ఎంత దిగజారిపోయి ఉన్నాడు, అతని ఆలోచన విధానం మీరు ఆలోచించండి. ఉమ్, అంటే ఇతను ఒక పర్వర్టెడ్. ఉమ్, ఉమ్, అంటే జగన్మోహన్ రెడ్డి ఆలోచన ఎంత దిగజారిపోయి ఉందో ఇతనిది కూడా అలాగే ఉంది. ఉమ్, మొత్తం మీకు అసలు వైసీపీలో ఉన్న వాళ్ళందరూ కూడా ఆడవాళ్ళ విషయంలో ఉమ్, చాలా నీచంగా ఉన్నారు. ఉమ్, ఇక్కడ మనం ఇంకోటి కూడా గుర్తుపెట్టుకోవాలి. ఆ. ఇప్పుడు మళ్ళా వైసీపీలోకి షర్మిలని పిలుస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి అనే ఒక మాట వచ్చింది. అవును, అవును, అంటే షర్మిలని అన్ని మాటలు అన్నాక ఉమ్, ఇప్పుడు ఇవన్నీ చూసాక మళ్ళీ షర్మిల వెనక్కి వెళ్తారు. అది ఆవిడ ఆలోచించుకోవాలి. ఉమ్, ఎందుకు చెప్తున్నాం అంటేనండి, ఆడదానికి ఉమ్, అసలు వాళ్ళ క్యారెక్టర్ అసాసినేషన్ చేసే హక్కు అవును, అవును, తల్లిదండ్రులకి ఎంత లేదో ఈ బయట ఈ దరిద్రులకు అంతకంటా లేదు. సో కాబట్టి ఇవాళ నల్లపిరెడ్డి ప్రసన్న కుమార్ రెడ్డి మీద కేసు పెట్టాలండి. ఉమ్, ఇలాంటివి వదలకూడదు, నేను నిజంగా చెప్తున్నా. సో మేడం అంటే లేడీస్ మీద ఇలాంటి కమెంట్స్ చేస్తున్నారు. అంటే అంతకుముందు కూడా చూసుకుంటే ఏపీలోని అమరావతిలో అంటే ఈ దేవతల రాజధాని కాదు, ఇది వేషల రాజధాని అంటూ కూడా కొన్ని కమెంట్స్ చేశారు. సో ఇప్పుడు ఇలాంటి లేడీస్ మీద కమెంట్స్ చేయడాన్ని అంటే ఇలాంటి వ్యాఖ్యలు చేయకుండా అరికట్టాలంటే ఎలాంటి స్టెప్స్ తీసుకోవాలి, ఎలాంటి యాక్షన్స్ తీసుకోవాలంటారు? అక్కడ వేశ్యల రాజధాని ఎందుకన్నాడు? అమరావతి డెవలప్ అవుతోంది. ఉమ్, అతను ఏం చెప్పాడు? కృష్ణరాజు స్టేట్మెంట్ ఇచ్చాడు కదా, ఉమ్, నాకు ముందు రోజే స్క్రిప్ట్ వచ్చింది, స్క్రిప్ట్ ప్రకారమే నేను మాట్లాడానని. అవును, సో ఇక్కడ ఎవరు దీనికంత మూల కారణం? ఒక సజ్జల రామకృష్ణారెడ్డి, ఒక సజ్జల భార్గవ రెడ్డి. ఉమ్, వాళ్ళిద్దరికి ఆద్యుడు జగన్మోహన్ రెడ్డి. ఉమ్, సో వీళ్ళ ముగ్గురు, ఇప్పుడు ఈ ప్రసన్న కుమార్ రెడ్డి తర్వాత వల్లభనేని వంశీ ఆల్రెడీ జైలుకి వెళ్ళొచ్చాడు. ఉమ్, ఆ అందగాడు కాస్త ఏమైపోయాడో చూసాం మనం. ఉమ్, కొడాలి నాని నెక్స్ట్. సో మొత్తానికి మనం ఏంటంటే వీళ్ళందరినీ ఎలిమినేట్ చేసేసి ఉమ్, అంటే రాజకీయాల నుంచి శాశ్వతంగా తొలగించాలి వాళ్ళని. ఉమ్, ఉమ్, అర్థమైందా మీకు? అవును, ఇతని మీద, ఈ ప్రసన్న కుమార్ రెడ్డి మీద మాత్రం ఖచ్చితంగా ఉమ్, ఒక కేసు అయితే పెట్టాలండి. అసలు ప్రశాంత్ రెడ్డి గారు పెడితే బాగుంటుంది. ఉమ్, మహిళా సంఘాలు మద్దతు ఇవ్వాలి. ఉమ్. అసలు ఇలాంటివి మళ్ళా అంటే ఇంకొకసారి నోరెత్తకుండా చేయాలి. ఓకే మేడం, నమస్తే. నమస్తే.